సో నాకైతే సినిమా నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అవసరం వాట్ ఎన్ అటెంప్ట్. చాలా బాగా చేశారు ముగ్గురు. ఓకే. రేపు థియేటర్లో అందరిని ఏడిపించిపోతున్నారు మీరు అన్నాడు. ఓకే. సో అక్కడ ఒక చిన్న తెలియని సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అప్పటి వరకు మేము ఎలా వెళ్తుంది అన్న ఒక చిన్న టెన్షన్లో ఉన్నాం. అలాంటిది ఒక స్టార్ ఇంత నాలెడ్జ్ ఉన్న అతను ఇలా చెప్పేసరికి వి ఫెల్ట్ సో గుడ్. దట్స్ అ ఫస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే మా టీం కాకుండా. సో తన నుంచి రావటం. అవును. పైగా తన తమ్ముడు మాత్రమే కాదు, తన తమ్ముడు ఉన్నాడని చెప్పి అతను మాత్రమే అవును అప్రిషియేట్ చేయకుండా హీ వాస్ నెవర్ లైక్ దట్. ఆ అమ్మాయిని కానీ వైష్ణవ్ని కానీ మిమ్మల్ని కానీ అప్రిషియేట్ చేయటం. అవును అవును. నాకు తెలిసి నేను చాలా ఇంటర్వ్యూస్ వాటిలో చూశాను కూడా. విజయ్ ఎప్పుడు ఆనంద్తో చెప్తూ ఉండేవాడు లైక్ ఇలాగా యూ టేక్ యువర్ పాత్, నువ్వు చూస్ చేసుకో నీకు ఏది కరెక్ట్ అన్నది. ఐ థింక్ హీ హ్యాస్ దట్ ముందు నుంచి. సినిమా మీద ప్యాషన్ కానీ లేకపోతే ఎలా గైడ్ చేయాలన్నది హీస్ మెచ్యూర్డ్ ఇన్ దట్. బేబీ కూడా ఆయనకి చాలా బాగా నచ్చింది. సో మీ క్యారెక్టర్ విరాజ్ క్యారెక్టర్ వరకు చూసుకుంటే స్క్రీన్ మీద ఆ పర్ఫార్మెన్స్ అంత బాగా రావటంలో క్రెడిట్ ఎవరికి ఇస్తారు? అది క్యారెక్టరైజేషన్ వల్ల మీలా సహజంగా వచ్చిందా, లేకపోతే సాయి రాజేష్ మీ నుంచి అలా రాబట్టుకున్నాడా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఐ షుడ్ గివ్ టు డైరెక్టర్ సార్. ఎందుకంటే రాజేష్ గారు క్యారెక్టర్ రాసినప్పటి నుంచి మేము ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళం. యూస్ టు గివ్ మీ ఎలా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి నాకు చాలా రెఫరెన్స్ కూడా ఏమైనా ఇచ్చేవాడా, లేకపోతే అట్లా ఏం లేదు? అంటే డిస్కషన్స్లో చెప్పేవారు సార్. అంటే నేను ఇలా అనుకుంటున్నాను, ఈ క్యారెక్టర్ని ఇలా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఒక కాలేజ్లో, ఒక రెబల్ అబ్బాయి, ఒక రిచ్ అబ్బాయి. సో ఇవన్నీ ఫీడ్బ్యాక్స్ నాకు ఇచ్చేవారు. అండ్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఎప్పుడు నా క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అన్నట్టు కాదు. బయట విరాజ్ నేనేంటి, ఆ క్యారెక్టర్ ఏంటి చూసి నా క్యారెక్టరైజేషన్స్లో ఏది బయట విరాజ్ రియల్గా ఎలా ఉంటారో అవి ఏం ప్లస్ అవుతాయి. ఓకే. సో డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నామంటే చేసే యాక్టర్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అది పాజిటివ్గా ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఈస్ బ్రిలియంట్ ఇన్ డూయింగ్ దట్. ఓకే. నాకు తెలిసి మా ముగ్గురు క్యారెక్టర్ ఇంత బాగా వెళ్ళాయి, నా క్యారెక్టర్ని ఇప్పుడు ఇంత బాగా మెచ్చుకుంటున్నారు అంటే దట్స్ వన్ మెయిన్ ఫ్యాక్టర్. తర్వాత సెట్లో ఏదైనా ఇంపార్టెంట్ సీన్ ఉన్నప్పుడు హీస్ టు కమ్ సిట్, ఆ సీన్ని ఒక 1 hour ఎక్స్ప్లెయిన్ చేసి ఓన్ చేయించుకునేట్టుకి మాకు టైం ఇచ్చి అప్పుడు షార్ట్కి వెళ్ళేవారు. నాట్ లైక్ ఓకే చదివేసి వచ్చేయండి, అలా కాదనమాట. ఒక ముగ్గురిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఏంటి, ఈ సీన్ ఏంటి, ముందేం జరుగుతుంది, తర్వాత ఏం చేస్తుంది, మూడ్ ఆఫ్ ద సీన్ ఏంటి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది. సో మాకు చాలా ఈజీ అయిందనమాట. ఓకే. ఇప్పుడు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఏదైతే థియేటర్లో అరుస్తున్నారో నా సీన్స్కి, గిఫ్ట్ రిటర్న్ ఇచ్చే సీను, మెడబట్టుకునే సీన్, ఇవన్నీ సెట్లో కూడా క్లాప్స్ పడ్డాయి నేను చేసినప్పుడు. ఓకే. సో అది యాజ్ అన్ యాక్టర్గా నాకు అది పెద్ద సాటిస్ఫాక్షన్. గొడవ కూడా చేశారు ఎప్పుడైతే వైష్ణవి మిమ్మల్ని గట్టిగా ముద్దు పెట్టుకుంటుందో అక్కడైతే ఆడియన్స్ అయ్యో నేను కొన్ని మీమ్స్ చూసాను, వీడియోస్ చూసాను. ఇప్పుడైతే థియేటర్లో చైర్ కొట్టేస్తున్నాడు. అంటే చేయకూడదు కదా అట్లా అన్నట్టు, ఎందుకంటే ఆ ముందే మెసేజ్ పెడుతుంది వెరీ నెక్స్ట్ ఐ లవ్ యు ఇంటర్వెల్ సీన్. అదే ఇంటర్వెల్ సీన్. అదే నాకు ఎంతమంది అదే స్క్రీన్ షాట్ ఒరే ఎందుకురా. అంటే మీ మధ్య అప్పటికే అది సినిమాలో చివరిలో తీసారా, లేకపోతే మధ్యలో మిడిల్ ఆఫ్ ద షూట్ లోనే చేశారు? సో అప్పటికే మీ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది. అవును. ఈ ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత ఇలాంటి సీన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి ఇంటెన్స్ సీన్ ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఉంటుంది సార్. అంటే లక్కీగా అప్పుడు కొంచెం తను నాకు తెలుసు కాబట్టి ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఆర్ యూ ఓకే, ఏంటి కంఫర్టబుల్ అన్నది, అదొక చిన్న అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఆక్వర్డ్నెస్, ఇబ్బంది. పైగా మీరు కాదు పెట్టేది అక్కడ, ఆమె గట్టిగా పెట్టుకుంటుంది ఇంటర్వెల్ది. అవును. సో అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమాలో అలాంటి సీన్ ఉన్నదని మాకు ముందే తెలుసు, మైండ్ ఈజ్ ప్రిపేర్డ్. బట్ అది ఎలా తీయబోతున్నారు ఏంటి అన్నది ఆ రోజు వరకు మేము ఆయన చెప్పి చేసే వరకు మాకు క్లారిటీ లేదు. సో చెప్పడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అయింది. డైరెక్టర్ గారు ఏంటంటే ఇలా ప్రెజెంట్ చేయబోతున్నాం అన్నది హెల్ప్ అయింది. సో వి గాట్ లిటిల్ టైమ్ టు ప్రిపేర్ అవర్ మైండ్. ఓకే.
సో అండ్ ఇంకోటి వైష్ణవి నేను కొంచెం డిస్కస్ చేసుకు అంటే ఎలా చేయబోతున్నాం ఏంటి అన్నది, సో దట్ కొంచెం ఆక్వర్డ్నెస్ తగ్గింది అనమాట. ఓకే. కానీ ఇబ్బంది అయితే డెఫినెట్లీ అనుకుంటారు బయట, ఓకే ఈడు కిస్ సీను అది ఇది అని, బట్ అలాంటి అన్నారు కూడా బయట థియేటర్ విజిట్లు కాటికి వెళ్ళినప్పుడు ఎక్కడ క్రౌడ్ లోంచి అరుపులు వినిపిస్తాయి అనమాట, అన్న ఏంటి కిస్ ఎలా ఉంది, సో ఇవన్నీ వస్తుంటాయి. మీరు పెద్ద అదృష్టవంతుడు అన్నట్టుగా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మరి ఆనందకి దొరకలేదు కదా, ఎవరైతే లవ్ చేశారో అతనికి ఆ ఛాన్స్ దొరకలా, అలాగే తీసుకున్నారు జనాలు. పోలేండి మంచిదే. అండ్ ఇంకోటి మీకు ఇదే ఫస్ట్ టైమా అంతకుముందు చేశారా? థ్యాంక్ యూ బ్రదర్ లో బ్రదర్ ఉంది, బట్ అది వేరే, అది టోటల్ ఫుల్ ఆఫ్ లస్ట్ కింద ఉంటది. ఇది ఏంటంటే లవ్ ఉండాలి, నా సైడ్ నుంచి లవ్ ఉండాలి, అమ్మాయి సైడ్ నుంచి కొంచెం వేరే ఉండాలి, ఇట్స్ మిక్స్డ్ అన్నమాట. ఆవేశం ఎక్కువ అమ్మాయి సైడ్ నుంచి, అవును, అగ్రెషన్ ఉంటది, ఆ మొమెంటరీ థింగ్. అవును. సో ఈ డిఫరెన్స్ కనిపించాలి. నేనేమో చాలా ప్రేమగా తీసుకోవాలి దాన్ని, అమ్మాయి ఇచ్చే మీరు కూడా ఊహించరు కదా, అప్పుడు ఊహించను కదా, అదే ఐ వాంటెడ్, బట్ తెలీదు అవుతుందో లేదో, సడన్ గా అయ్యేసరికి చిన్న సర్ప్రైజ్ ఉండాలి. సో ఇన్ని మూమెంట్స్ ఉన్నప్పుడు అది ఎలా ప్రెజెంట్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో సింగిల్ టేక్ లో చేశారా, టేక్ ఎక్కువ తీసుకున్నారు దానికి? సార్ మరీ మీరు అలా ఏం లేదు సార్, అంటే తక్కువ టేక్లోనే అయిపోయింది. ఎందుకంటే మా డైరెక్టర్ గారు సో ఏం తీసుకోవాలి మా దగ్గర నుంచి అనేది క్లారిటీ ఉంది ఫుల్గా. సో డెఫినెట్గా టక్కని అయిపోదు సార్, ఎందుకంటే మా ఆక్వర్డ్నెస్కే సగం ఆపేస్తుంటాం అనమాట. ఒక సీన్లో ఏంటంటే ఇలా దగ్గరకు వచ్చి ఆగిపోతాం, ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి సింగిల్ టేక్లో ఏం అవ్వలేదు. సో కొంచెం టైం పట్టింది, బట్ ప్రాపర్గా అయిపోయింది అన్నమాట. మామూలు కొంతమంది ఏంటంటే ఇన్ని టేకులు తీసుకున్నారు కాబట్టి ఇన్నిసార్లు ఎంజాయ్ చేశారనమాట, వాళ్ళకి తెలియదు ఎన్నిసార్లు ఇబ్బంది పడతారు. అమ్మాయి పక్కన పెడితే అబ్బాయి అయితే ఎంజాయ్ చేస్తాడు అనేది ఒక, అయ్యో లేదు సార్, జనరల్ చేసి చెప్పే మనకే ఇంకా ఇబ్బంది ఎక్కువ. ఎందుకు చెప్పనా, ఇంతమంది ఉంటారు. అవును, అదే సెట్స్ లో ఏదో బయట నేను ఎవరో నాకు గర్ల్ ఫ్రెండో లేకపోతే నాకు నచ్చిన అమ్మాయి ఎవరో వచ్చి కిస్ పెడితే అప్పుడు ఎంజాయ్, ఇది టెన్షన్ ఇది. అవును. సో దీని తర్వాత మీకు ఇబ్బంది ఏముంటుంది తర్వాత ఎన్నిసార్లు అయినా స్క్రీన్ మీద? ప్రతిరోజు ఏ కొత్త సినిమాకి వెళ్ళినా ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినంత టెన్షనే ఉంటుంది, ఎందుకంటే కొత్త క్యారెక్టర్ చేస్తాం, కొత్తది చేస్తాం. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే నేను లవ్ చేసిన అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి అనుకోండి, నా పార్ట్నర్ అయితే ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది. సో ఒక కొత్త యాక్టర్తో చేసేటప్పుడు ఆక్వర్డ్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? అంటే మీ రియల్ లైఫ్కి సంబంధించి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లతో పోల్చుకుంటే మీరు ఎక్కువ ఏ క్యారెక్టర్తో రిలేట్ అయ్యారు? రియల్ లైఫ్లో అయితే నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను సార్. అంటే మేబీ బికాస్ నేను ఒక యాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉండబట్టి నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్లు ఏమి ఇలాంటివి ఏమి అవ్వలేదు లక్కీగా. బట్ బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కువ దగ్గర కొన్ని ఎక్కువ నా ఉద్దేశం, నేను మాట అలా అన్నాను, నాకు అవ్వలేదు. బట్ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇప్పుడు ఎవరైతే ఒక పేర్స్ లవర్స్ని చూశానో చాలా మంది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇలా మిస్టేక్స్ చేయడాలు, ఇలాంటివి చాలా చూసాను. సో చాలా రిలేటెడ్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమాగా అయితే మాత్రం నేను ఫస్ట్ డే విన్నప్పటి నుంచి నా క్యారెక్టరే నాకు ఎక్కువ కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే వీడి బిహేవియర్ కానీ అన్నీ నాకు చాలా నచ్చాయి అనమాట. కాలేజీలో ఎలా ఉంటాడు అది మీకు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్టు, అంటే నిజ జీవితానికి అని చెప్పలేను సార్, బట్ కాలేజ్లో ఒక మెంటాలిటీ ఉంటుంది చూసారా, అంటే ఎవడేంటి మనల్ని ఏం బీకేది అని ఒక చిన్న ప్రౌడ్నెస్ ఉంటుంది. అంటే విరాజ్ వస్తున్నా అంటే కాలేజీకి అమ్మాయిల అటెన్షన్ ఉంటుంది అక్కడ.